ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఉచితంగా ఇచ్చేటటువంటి మెటా ఇప్పుడు దాన్ని నిలిపేసింది. పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ చిత్రాలను ఆటోమేటిక్గా యాక్సెస్ చేసే కృత్రిమ మేధ టూల్లోని ఒక ఫీచర్ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో మాతృ సంస్థ మెటా నిలిపేసింది. ఏఐతో చిత్రాలను సృష్టించడానికి ప్రజలు ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ఒక ముడిసరుగ్గా వాడుకుంటుందని ఆ సంస్థకి మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ప్రజలకు ఉపయోగకరమైన ఒక సృజనాత్మక సాధనాన్ని అందించడం, అలాగే వాళ్ళ పబ్లిక్ కంటెంట్ని ఈ విధంగా వాడుకోవచ్చా లేదా అనే దాని మీద అందరికీ అవగాహన కల్పించడం తమ ఉద్దేశమని మెటా ప్రకటనలు తెలిపింది. ఈ కొత్త ఫీచర్ ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయం రావడంతో దీన్ని ఇక మీద అందుబాటులో ఉంచడం లేదని పేర్కొంది. మెటా సంస్థ వారం రోజుల క్రితం మ్యూజ్ ఇమేజ్ పేరుతో కొత్త ఏఐ టూల్ని తీసుకొచ్చింది. చిత్రాలను రూపొందించే సామర్థ్యం ఉన్న ఇతర ఏఐ యాప్ల మాదిరిగానే మ్యూజ్ ఇమేజ్ వినియోగదారుల సూచనల ఆధారంగా చిత్రాలను సృష్టిస్తుంది. కొత్త చిత్రాలను సృష్టించేటప్పుడు రెఫరెన్స్గా ఉపయోగపడడానికి అన్ని పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫోటోలు ఈ టూల్ స్వయంచాలకంగా ఉపయోగించుకుని రూపొందించారు. ఇది ప్రజల గోప్యతకు భంగం కలిగిస్తోందన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.